తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణమునకు తెచ్చుకొనుము. ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. చదవబడిన ఒక లేఖన భాగంలో నుంచి మాతో మాట్లాడండి. నీవు మాతో మాట్లాడితే మాకు క్షేమము కలుగుతుంది కనుక తండ్రి మాతో మాట్లాడి మాకు నేర్పించమని, అభ్యంతరపరచ చూచే సాతాను దురాత్మ చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించమని, నీ చిత్తాన్ని బట్టే సమస్తము జరిగించమని, నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను, కేవలం నీ ప్రేమ నీ కృప చేత నడిపించమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమన దేవుని పిల్లారా, ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ప్రతి వారంలో లాగానే ఒక ప్రాక్టికల్గా మీకు ఒక విషయాన్ని చూపిస్తాను. నేను ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారు చేత రాపించినటువంటి మాట ఏంటంటే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను జ్ఞాపకము చేసుకొనుము, స్మరణము చేసుకొనుము అంటున్నాడు. ఎవరినట? సృష్టికర్తను. అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా మొట్టమొదట నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే సృష్టికర్త గురించిన జ్ఞానము. సృష్టికర్త గురించిన జ్ఞానాన్ని తెలుసుకోవాలట భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా. చిన్నప్పుడే, పాలు తాగేటప్పుడే, గర్భంలో ఉన్నప్పుడే నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం అంట సృష్టికర్త గురించిందట. మరి పాలు పట్టి పెంచిన తల్లులు మీరు మీ బిడ్డలకు సృష్టికర్త గురించి నేర్పించారా? తండ్రి, నా కుటుంబాన్ని, నా భార్యను, నా పిల్లలను పోషిస్తున్నాను, నేను ఎంతో కష్టపడుతున్నాను, నేను గొప్పోణ్ణి అనుకుంటున్న భర్త లేకపోతే తండ్రి, నువ్వు నీ బిడ్డ అని చెప్పుకుంటున్నా నీ బిడ్డకు తల్లి గర్భంలో నుంచి ఉన్నప్పుడు, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు సృష్టికర్త గురించి చెప్పావా? చూసారా? కనుక ప్రతి మానవుడు, భూమి మీద ఉన్న ప్రతి మానవుడు మొట్టమొదట నేర్చుకోవాల్సిన పాఠం సృష్టికర్త గురించిన జ్ఞానము. ఓకే, సృష్టికర్త గురించిన జ్ఞానము తర్వాతే నువ్వు స్కూల్లో చేర్పించు, దేంట్లన్నా చేర్పించు, ఏదన్నా చదివించు. తల్లి తండ్రి నేర్పించవలసిన మొట్టమొదటి పాఠము సృష్టికర్త గురించి బిడ్డకు పరిచయం చేయడం. మరి తల్లి తండ్రి బిడ్డకు సృష్టికర్త గురించి పరిచయం చేయాలంటే ముందు తల్లిదండ్రులకు సృష్టికర్త తెలుసుంటారు. అసలు తల్లిదండ్రులకే సృష్టికర్త గురించిన జ్ఞానం లేదనుకో, ఇక బిడ్డకు ఎలాగో నేర్పించాలి. దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే సృష్టికర్త, ఆయన పేరు సృష్టికర్త. సృష్టికర్త అనే పదాన్ని ఎప్పుడైనా ఆలోచించావా? సృష్టికర్త అనే పదాన్ని ఎప్పుడైనా ఆలోచిస్తే అద్భుతమైన విషయాలు అందులో మనకు కనబడతాయి. సృష్టికర్తలు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానే, చూడండి ఒకసారి, తర్వాత మీకు పాఠంలో మీకు తీసుకెళ్తాం. ఇది టెడ్డీ బేరీ. ఓకేనా? కనబడుతుందా?
గౌన్ వేసారులే, అదే షర్ట్ కానీ వేస్తే మగోడు లేకపోతే ఏదో ఒకటి అనుకోండి, బొమ్మ అనుకోండి కాసేపు, అంతే కదా. దీన్ని ఎవరు చేశారు? మనుషులే చేశారు, అవునా? మనుషులే చేశారు కదా. రైట్. చూడండి, 2 కళ్ళు ఉన్నాయా? ముక్కు ఉంది, నోరు ఉంది కదా, తలకాయ ఉంది, చెవులు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి. ఓకేనా? జాగ్రత్తగా ఆలోచించండి. ఇది మనిషి చేశాడు కదా. మనిషి చేసిన బొమ్మలు మనకు కనబడుతున్నాయి కదా, మన ఎదుట మనిషి చేసిన బొమ్మ ఉంది కదా. జాగ్రత్త ఆలోచించండి. ఈ బొమ్మను చేసింది మనిషి అంటే దీని సృష్టికర్త ఎవరు? మనిషి, అంతే కదా. దీని సృష్టికర్త ఎవరు? మనిషి. ఇప్పుడు చెప్పండి, మీలో ఎవరైనా పిలిచి మాట్లాడు అని దాన్ని అడగండి. మీరు ఎవరైనా పిలిచి నాతో కొంచెం కాసేపు ఒక 5 నిమిషాలు మాట్లాడవా అని అడగండి. రైట్. పోనీ మీలో ఎవరన్నా నేను చెప్పేది వినపడుతుందా అని దాన్ని అడగండి. పోనీ మీలో ఎవరైనా కాసేపు నా దగ్గరికి నడవా అని చెప్పి అడగండి. కాళ్ళు ఉన్నాయిగా? కాళ్ళు ఉన్నాయా లేదా? ఉన్నాయి. చేతులు ఉన్నాయి లేదా? పని చేసిద్దా? చేతులు ఉన్నాయి, పనిచేది. కాళ్ళు ఉన్నాయి, నడిచిద్దా? నడవదు. నోరు, కళ్ళు అన్నీ ఉన్నాయి. కళ్ళు ఉన్నాయి కానీ చూసిద్దా? చూడదు. నోరు ఉంది కానీ మాట్లాడిద్దా? మాట్లాడదు. మనిషి చేసింది ఇది మనిషి చేసింది. ఇప్పుడు దేవుడు చేసిన దగ్గరకు వచ్చేద్దాం. బైబిల్లో భక్తులందరూ కూడా గుర్తుపెట్టుకోండి, బైబిల్లో భక్తులందరూ కూడా నేను దాకా చెప్పానే, తల్లి గర్భంలో నుంచి మీ సృష్టికర్త గురించిన జ్ఞానం పొందారా అంటే వాళ్ళు పొందారు. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 139 13-14 చదవండి అమ్మా. 13-14 కీర్తనల గ్రంథం. నా అంతరేంద్రియములను నీవే కలుగు చేసితివి. ఎప్పుడన్నా నీ నరాలు చూసుకున్నప్పుడు, ఏమా నా సైడ్ చూడండి, నీ 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 బొమ్మలో నీ యొక్క మొహాన్ని అద్దంలో చూసుకున్నప్పుడు నా కళ్ళను చేసింది దేవుడు, నా నోటిని చేసింది దేవుడు, నా రక్తాన్ని చేసింది దేవుడు. హాస్పిటల్కి వెళ్తారు కదా, బాగలేదని. ఇప్పుడు ఈ సీజన్ చాలా మంది బాగలేదు కదా, దగ్గులు, జలుబులు, జ్వరాలు. ఓకేనా? బాగలేనప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు బ్లడ్ తీస్తాడు, బ్లడ్ శాంపిల్ తీసి పరీక్షకు తీస్తారు. ఓకేనా? ఆ బ్లడ్ను చూసినప్పుడు దాంట్లో రోగం ఉందా లేదా అని భయపడతావు, కానీ ఈ రక్తాన్ని నా దేవుడు చేశాడా అని ఎప్పుడైనా ఆలోచించావు? ఏదైనా దెబ్బ తగిలితే ఆ ఎముక కనబడితే, మాంసం కనబడితే చూస్తావు, కానీ ఈ మాంసం, ఈ ఎముకని నా దేవుడు చేశాడా అని ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచన చేయాలి. ఈరోజు బాగా మన సృష్టికర్త మనం చేయబడ్డాం, మనం నిర్మించబడ్డాం, మనల్ని ఆయన చేశాడు, మన కోసం ఆయన కష్టపడ్డాడు, మన కోసం ఆయన ఎంతో కష్టపడ్డాడు. ఆ కష్టం ఈరోజు తెలియాలి. ఆ యొక్క సమాధానం ఈరోజు మనకు తెలియాలి. నా అంతరింద్రియములను చదువునైనా, నా అంతరింద్రియములను కలుగ చేసిన వాడు నీవే. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. ఈ మాట మీ అమ్మ నీతో చెప్పిందా? మీ నాన్న నీతో చెప్పాడా? అందుకే దేవుడు ఇందాక అన్నాడు, నిన్నెవరు చేశారో ఆ మాట నీవు నీ పిల్లలకు చెప్పాలి. నీ తల్లి గర్భంలో, ఒక తల్లి గర్భం లోపల బిడ్డని ఎవరు నిర్మిస్తున్నారో ఆ మాట తల్లి, తండ్రి బిడ్డలకు చెప్పాలి అంటున్నాడు. ఎప్పుడు? గర్భంలో ఉండగానే. నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. ఇక్కడ దావీదు రాస్తున్న కీర్తన, ఈ కీర్తన దావీదు రాస్తున్నాడు. దావీదు సృష్టికర్త గురించిన అవగాహన, ఆలోచన, జ్ఞానము కలిగి ఉన్నాడు. ఏమంటున్నాడంటే దావీదు, మా అమ్మ నన్ను పుట్టించిందండవలా, నా తల్లి గర్భంలో నుంచి నన్ను బయటికి తీసుకొచ్చినోడు నువ్వే అంటున్నాడు. చూడండి అసలు ఎంత జ్ఞానం. దావీదు ఏ జ్ఞానం పొందాడు? ఫస్ట్ సృష్టికర్త జ్ఞానం పొందాడు.
సృష్టికర్త జ్ఞానం పొందాడు ఎక్కడ? తల్లి గర్భంలోంచే. నువ్వు 1వ తరగతిలో 5వ తరగతిలో ఏబిసిడీలు ఆలు ఈలు నేర్చుపించడానికి పోతున్నావేమో. దావీదు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, నేను తల్లి గర్భంలో ఉండగానే తల్లి గర్భంలో నుంచి నన్ను బయటికి తీసుకొచ్చిన వాడవు నువ్వే అంటున్నాడు దావీదు. అంటే దావీదుకి ఏం తెలిసిపోయింది? తాను సృష్టింపబడిన వాడని, తనను చేసిన వాడు సృష్టికర్త అని, ఆ సృష్టికర్త పేరు యెహోవా అని దావీదుకు తెలిసింది. నెంబర్ 1. ఇప్పుడు సృష్టికర్త ఎవరో మనకు అర్థమైపోయింది. నా సృష్టికర్త ఎవరు? యెహోవా. ఒక మట్టిని మాంసంగా, ఎముకగా, రక్తంగా చేసినటువంటి గొప్ప దేవుడు సృష్టికర్త యెహోవా. ఆయన ఆకాశమును చేశాడు, ఆయనలాగా ఎవరు చేయలేరు. ఆయన సముద్రాన్ని చేశాడు, సముద్రాన్ని ఎవరు చేయలేరు. ఆయన జీవజంతువులను చేశాడు, జీవజంతువులను ఎవరు చేయలేరు. ఆయన గాలిని చేశాడు, గాలిని ఎవరు చేయలేరు. మనము సృష్టికర్త చేసిన సృష్టిని చూస్తున్నాము, మనము సృష్టికర్త చేసిన దేహంలో ఉన్నాము, మనము సృష్టికర్త చేసి ఇచ్చినటువంటి ఒక జీవితంలో నడుస్తూ ఉన్నాము. ఒకటో పాయింట్, మొట్టమొదటిదిగా మనకు అర్థమైంది ఏంటంటే, మనల్ని మనం నిర్మించుకోలేదు కానీ మనల్ని చేసిన వాడు ఉన్నాడు, ఆయనే సృష్టికర్త. బైబిల్లో మోషే కాండించి ప్రకటన గ్రంథంలో ఉన్న చివరి వరకు ఉన్నటువంటి భక్తులందరూ తెలుసుకున్న పాఠము, మొట్టమొదటి పాఠము సృష్టికర్త గురించిన జ్ఞానము. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, నన్ను చేసిన సృష్టికర్త ఉన్నాడు. మరి ఈ భూమి మీద తమను చేసినటువంటి సృష్టికర్త ఎవరో భూమి మీద ఉన్న మనుషులందరూ తెలుసుకున్నారా? తెలుసుకోరా? మరి ఏ పనిలో ఉన్నారు? ఏ పనిలో ఉన్నారంటే, తినడం, తాగడం, సుఖించే పనిలో ఉన్నారు. తినడం, తాగడం, సుఖించే పనిలో ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త వినండి. ఆ సెల్ ఫోను తనని ఎవరు తయారు చేశారో తెలుసుకోకపోతే అర్థం లేదు. నిన్నెవరు తయారు చేశారో తెలుసుకోకపోతే అర్థం లేదు. ఆ సెల్ ఫోన్కి నీకు తేడా లేదా? ఉంది. కనుక ఒకవేళ ఆ సెల్ ఫోన్ తనను చేసిన వాడు ఎవరో తెలుసుకోకపోతే నష్టం లేదు అనుకునే పని అయితే, జాగ్రత్తగానే, నష్టం లేదు అనుకునే పని అయితే, నిన్ను ఎవరు సృష్టించారో తెలుసుకోకపోతే నష్టం లేదని నువ్వు అనుకునే పని అయితే అది అజ్ఞానం. ఎందుకంటే నిన్ను ఎవరు తయారు చేశారో, నిర్మించారో, నీ సృష్టికర్త ఎవరో తెలుసుకుంటేనే రెండో పాయింట్లోకి మనం వెళ్ళగలం. మొట్టమొదటి పాయింట్, మనల్ని ఎవరు తయారు చేశారు? సృష్టికర్త. రైట్, బాగుంది. ఇకపోతే రెండో పాయింట్ ఎందుకు చేశాడు? మనం సృష్టికర్త గురించి తెలుసుకోకుండా బతుకుతున్నామేమో. మొట్టమొదటి పాయింటే తెలుసుకోకుండా చాలా మంది అలాగే బతుకుతున్నారు. రెండో పాయింట్, సృష్టికర్త నిన్ను నన్ను ఎందుకు చేశాడు? సృష్టికర్త నిన్ను నన్ను ఎందుకు చేశాడు? చూడండి ఒకసారి ఎందుకు చేశాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. చూసారా? దేవుడట సృష్టికర్తట భూమి మీద ఉన్న మనుషులందరినీ, ఇంతమంది మనుషులని చేశాడు. రైట్, ఏ మనిషి కూడా తను తాను చేసుకోలేదు. కానీ కారణం చెప్తున్నాడు. ఏంటట? మనల్ని ఆయన చేయడానికి వెనకాల కారణం ఏంటంటే, మనల్ని ఆయన ప్రేమించడానికి చేశాడట. ఈ కారణం రెండోది.
దేవుడు ఒక మనిషిని ఏ కారణం చేత, సృష్టికర్త మనుషులను ఏ కారణం చేత చేశాడు, ఎందుకు చేశాడు అంటే మనిషిని ప్రేమించడానికట. మనిషిని ప్రేమించడానికట. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, జాగ్రత్తగా మిమ్మల్ని నేను అడుగుతున్నాను, ఏమండి ప్రేమించడానికి మనిషిని చేసుకోవచ్చా? ప్రేమించొచ్చా? అసలు ప్రేమించడం అనేది ఒకటి ఉందా అని కానీ మనం ఆలోచించగలిగితే చూడండి ఒకసారి, నీ పిల్లలు మీరు ప్రేమిస్తున్నారా లేదా? ఫస్ట్గా మీ పిల్లలు మీరు ప్రేమిస్తున్నారా లేదమ్మా? ప్రేమిస్తున్నారు. మీ భర్తలు మీరు ప్రేమిస్తున్నారా లేదా? ప్రేమిస్తున్నారా? మీ భార్యలను మీరు ప్రేమిస్తున్నారు, మీ పిల్లలను మీరు ప్రేమిస్తున్నారు, అవునా? మీ దేహాన్ని కూడా మీరు ప్రేమిస్తున్నారు. ఓకే, ఎందుకు ప్రేమిస్తున్నారు? జవాబు చెప్పండి. మీరు మీరు మీ భార్యని, మీ భర్తని, మీ తల్లిదండ్రులను, మీ పిల్లలను ఎందుకు ప్రేమిస్తున్నారు? వాళ్ళు మీకు పుట్టారా లేదా అని అడగడంలా నేను. వాళ్ళు మీకు పుట్టారా లేదా, మీకు ఏమవుతారు, ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు చేస్తారు, ఇది అడగడంలా ఎందుకు ప్రేమిస్తున్నారు? ఎందుకు ప్రేమించాలి? అసలు ఎందుకు ప్రేమించాలి చెప్పండి. నీ భర్తను ఎందుకు ప్రేమించాలి? నీ భార్యను ఎందుకు ప్రేమించాలి? నీ పిల్లల్ని ఎందుకు ప్రేమించాలి? అసలు ఎందుకు ప్రేమించాలి? ప్రేమించాలి, ఎందుకు ప్రేమించాలి? 26వ వచనం, 1వ అధ్యాయం 26వ వచనం చదవండి. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. చూసారా, ఇలా అనుకున్నారట. మన స్వరూపములో మన పోలిక చొప్పున నరులను చేయదము అనుకున్నారట. రెండవ కారణము, దేవుడు యొక్క స్వరూపంలో మనల్ని చేశాడు. అది ఎందుకు చేశాడంటే నిన్ను నన్ను ప్రేమించడానికి చేశాడట. మరి దేవుడు మనల్ని ప్రేమించడానికి చేసినప్పుడు దేవుడు నన్ను ప్రేమించడానికే చేసుకున్నాడు అనే కారణము మనకు అర్థమైందా? రెండోది, దేవుడు మనల్ని ప్రేమించడానికి చేసుకున్నాడట, నన్ను ప్రేమించడానికే దేవుడు చేశాడు అనేది నీవు తెలుసుకున్నావా? ఇక మూడో దానికి వెళ్తున్నాను జాగ్రత్తగా. మూడో దానికి, ఇప్పుడు ఈ వస్తువుని నేను తయారు చేశాను. ఈ వస్తువు తయారు చేసినప్పుడు అది నేను చెప్పినట్లుగా పని చేస్తూ ఉందనుకో, పని చేయగలిగి కూడా చెప్పినట్లుగా పని చేస్తూ ఉందనుకో, దాన్ని నేను ఎల్లప్పుడూ నా పక్కనే పెట్టుకొని వాడుకుంటూ ఉంటాను. ఓకే, ఒకవేళ నేను చెప్పినట్టుగా ఆ సెల్ ఫోన్ పని చేయకపోతే దాన్ని ఖచ్చితంగా నేను ఆపేస్తాను, దాన్ని ఖచ్చితంగా నేను పాడేస్తాను, దాన్ని ఖచ్చితంగా నేను దూరం చేసుకుంటాను. ఎందుకంటే అది నాకు ఉపయోగపడినప్పుడు. ఓకే, కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం చదవండి ఒకసారి. కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక. అయితే దేవుడు ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. చూడండి, ఇక్కడ దేవుడు తన చిత్త ప్రకారము మన శరీరములో అన్ని ఉంచాడట. కళ్ళు ఎక్కడ ఉండాలనుకున్నాడు దేవుడు? తల్లో ఉండాలనుకున్నాడు. నోరు ఎక్కడ ఉండాలనుకున్నాడు దేవుడు? తల్లో ఉండాలనుకున్నాడు. చెవులు ఎక్కడ ఉండాలనుకున్నాడు దేవుడు? తల దగ్గరే ఉండాలనుకున్నాడు. కాళ్ళు ఎక్కడ ఉండాలనుకున్నాడు దేవుడు? ఈ యొక్క దేహానికి కింద అది మోసేటట్టుగా ఉండాలనుకున్నాడు. చూసారా, ఈ ఆలోచనలంతా, ఈ డిజైన్ అంతా, ఈ సంకల్పం అంతా దేవుడిది. నీ దేహము నా దేహము యొక్క సంకల్పం. నువ్వు స్త్రీగా ఉండాలో, పురుషుడుగా ఉండాలో, ఏ హైట్ లో ఉండాలో, ఏ రంగులో ఉండాలో, ఎంత లావు ఉండాలో, ఎంత సన్నంగా ఉండాలో,
ఎన్ని రోజులు ఉండాలో, ఎప్పటి వరకు ఉండాలో, ఏం జరగాలో మొత్తం కూడా డిజైన్ అంతా దేవుడిది. ఈ డిజైన్ అర్థమైందా నీకు? అదే సృష్టికర్త గురించిన తెలుసుకోవడం. నన్ను చేసిన సృష్టికర్త ఉన్నాడు. నెంబర్ 1, నన్ను చేసిన సృష్టికర్త ఒక కారణంతో నన్ను చేశాడు. ఏ కారణం అట? ఆయన నన్ను ప్రేమించడానికి చేసుకున్నాడు అనేది ఆయనే చెప్తున్నాడు. ఎందుకు చేసావు ప్రభువా, మమ్మల్ని ఎందుకు చేసావంటే ఇర్మియా గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమించడానికే నిర్మించుకున్నాను అన్నాడు. ఓకేనా? ప్రేమించడానికే నిర్మించుకున్నాడు అన్నాడు. అయితే మూడోదిగా జాగ్రత్తగా, రెండోది మనకు రెండు జవాబులు మనకు తెలిసిపోయింది. ఒకటి, మనకు సృష్టికర్త ఉన్నాడని. రెండోది, ఆయన కోసం ఆయన్ని ప్రేమించడానికి చేశాడని. మూడోది ఆయన ఇష్టానుసారంగా మనం బతకడానికే, ఆయన్ని సంతోష పెట్టడానికే దేవుడు మనల్ని చేశాడు. చూడండి ఒకసారి ఆ మాట. 2వ వచనం, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. కాగా ఎలాగూ నడుచుకొని ఎవరినమ్మా? దేవుణ్ణి ఎందుకు ఆయన సంతోషపరచాలి? పాయింట్లు జాగ్రత్త క్యాచ్ చేయండి. ఆ సెల్ ఫోను నేను చెప్పినట్టు ఎందుకు వినాలి? నీ భర్త నువ్వు చెప్పినట్టు ఎందుకు వినాలి? నీ భార్య నువ్వు చెప్పినట్టు ఎందుకు వినాలి? నీ పిల్లలు నువ్వు చెప్పినట్టు ఎందుకు వినాలి? జవాబు చెప్పండి. చెప్తాను జాగ్రత్తగా. పిల్లలు తల్లిదండ్రులు చెప్పినట్టుగా ఎందుకు వినాలి? కంటే కన్నారు కనుక. పిల్లల్ని తల్లిదండ్రులు కన్నారు కనుక, తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు లేరు కనుక, పిల్లలను పుట్టించిన వాళ్ళు తల్లిదండ్రులు కనుక, పిల్లల కంటే తల్లిదండ్రులు ముందు కనుక, పిల్లలు వచ్చింది తల్లిదండ్రుల్లోంచి కనుక, పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి. మరి మనం దేవుడు మనల్ని చేయకపోతే మనం లేవు. దేవుడు మనకి కాళ్ళు చేతులు ఇవ్వకపోతే మనం లేము. దేవుడు మనల్ని తల్లి గర్భంలోంచి బయటికి తీసుకొని రాకపోతే మనము లేము. కాబట్టి ఆయన మన సృష్టికర్త కనుక, ఆయన మాట మనం వినాలి. ఆయన్ని మనం గౌరవించాలి, ఆయన మనం పూజించాలి, ఆయన మనం ఆరాధించాలి, ఆయన్ని మనం ప్రేమించాలి, ఆయన మాట మనము గైకొనాలి. మనము ఎలాగూ నడుచుకొని దేవునిని సంతోషపరచవలెనో మా వల్ల నేర్చుకున్నారా? చూడండి, దేవుడు మనకి ఎన్ని నేర్పిస్తున్నాడు ఈరోజు. దేవుడి గురించిన జ్ఞానము అందితే గాని మన బ్రతుకు ఎలాగా బతకాలో మనకు అర్థం కాదు. అందుకే ఫస్ట్ పాఠం, దేవుడు నేర్చుకోమన్న పాఠం ఏంటంటే, నా గురించి నువ్వు నేర్చుకో. సృష్టికర్త, నేనెవరిని అంటున్నా? ఆయన ఎవరంట? సృష్టికర్త అంటే మనల్ని చేసినవాడు, మనల్ని నడిపించినవాడు, మనల్ని బతికిస్తున్నవాడు, మనల్ని పోషిస్తున్నవాడు, మన కోసం సమస్తము కష్టపడినవాడు సృష్టికర్త. కాబట్టి ఆయన గురించి మనం నేర్చుకోవాలి. సృష్టికర్త ఉన్నాడని నేర్చుకున్నాం. సృష్టికర్త ప్రేమించడానికి మనల్ని చేశాడట. సృష్టికర్తని మనం సంతోష పెట్టాలట. ఈ విషయంలో చాలు. సృష్టికర్తను సంతోష పెట్టడం అనేది భూమి మీద ప్రతి మనిషి చెయ్యవలసినటువంటి పని, మొట్టమొదటి పని. ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి, ఎందుకంటే ఆయన మనల్ని పుట్టించాడు కాబట్టి, ఎందుకంటే ఆయన మనం ఉన్నాము అంటే దానికి కారణం ఆయన కాబట్టి.
ఓకే, చూడండి, మన ఇష్టాలు మనం నెరవేర్చుకుంటూ వెళ్తున్నాం. కానీ ఎప్పుడైనా నన్ను చేసిన వారి ఇష్టమేంటి, నన్ను ఎందుకు చేశాడు, ఇది ఆలోచించకపోతే దేవుడు గురించిన జ్ఞానమే నీకు అందదు. అసలు మొట్టమొదట నువ్వు తెలుసుకోవాల్సింది, దేవుడు నన్ను ఎందుకు చేశాడు. ఆయన నన్ను ప్రేమించడానికట. రైట్, బాగుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఆయన నేను ప్రేమించాను అంటే ఎలాగా? మనము ఎలాగ నడుచుకొని ఆయనను సంతోష పెట్టవలెను అనే మాట అక్కడ రాయబడి ఉంది. మనము ఎలాగ నడుచుకొని ఆయన్ను సంతోష పెట్టవలెను. ఆ వస్తువు కానీ నేను చెప్పినట్లుగా కానీ పని చేయడం లేదనుకోండి, దాన్ని తీసుకెళ్లి పడేస్తా, లేదా పగలు కొట్టేస్తా, లేదా పక్కకి నెట్టేస్తా. ఓకేనా? రైట్. ఉదయం లెగవంగానే రాత్రి పడుకునే వరకు, ఉదయం లెగిసిన కానించి రాత్రి పడుకునే వరకు ఏ సంతోషం కోసం, ఎవరి సంతోషం కోసం నీ ఆలోచనలు, నీ పనులు ఉన్నాయి? ఒకసారి ప్రశ్నించుకో. నువ్వు ఎవరిని సంతోష పెట్టడానికి బతుకుతున్నావు అని ఆలోచన చేస్తే చూడండి, సృష్టికర్తను పక్కన పెట్టేశారు. కళ్ళు కనబడుతున్నాయి, చెవులు వినబడుతున్నాయి, నోరు ఉంది, ఆకలేస్తుంది, ఒళ్ళుంది, బతుకుంది. కాబట్టి పెళ్లి చేసుకున్నారు, భర్త వచ్చాడు, పిల్లలు కన్నారు, పిల్లలు వచ్చారు, భర్త, తల్లిదండ్రులు, పిల్లలు, కుటుంబం. ఓకేనా? ఇక ఈ కుటుంబంలో పడి తినడానికి సంపాదించుకోవడం, కట్టుకోవడానికి సంపాదించుకోవడం, అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్ళడం, ఇల్లు కట్టుకోవడం, లేదా చదువుకోవడం, ఉద్యోగం సంపాదించుకోవడం, ఇష్టమైనట్టు సెల్ ఫోన్ చూడడం, ఇష్టమైనది తినడం, ఇదేనా జీవితం అంటే? నాకు అర్థమైంది. చూసారా? మనకు జీవితం అంటే ఏమర్థమైందంటే, భర్తను సంతోష పెట్టాలి, తల్లిదండ్రులను సంతోష పెట్టాలి, పిల్లల్ని సంతోష పెట్టాలి, నా శరీరాన్ని నేను సంతోష పెట్టుకోవాలి. ఇదేనా మనం నేర్చుకుంది? ఇది నేర్చుకున్నారు కాబట్టి ఇంతవరకు దైవ జ్ఞానం అనేక మందికి అందల. ఇది నేర్చుకున్నారు కాబట్టి దైవ జ్ఞానం ఇంతవరకు అందల. దైవ జ్ఞానం ఇంకొక 2-3 మాటల్లో నేను చూపించిన తర్వాత మీ గుండెలు పగిలే మాటలు ఇప్పుడు వింటారు. ప్రసంగి గ్రంథానికి రండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 1 నుంచి చదువు. దుర్దినములు రాకముందే ఎవరికి, దేనికి, ఎందుకు, ఎక్కడ, ఎలాగా, ఎప్పుడు, ఏంటి? మన వెనకాల, అందరికంటే వెనకాల 95 సంవత్సరాలు ఒక పెద్ద ఉంది. ఒకసారి అందరూ ఆమె వైపు చూడండి, బాగా ప్రాక్టికల్ గా బాగుంటుంది. చూసారా? మన వెనకాల అందరికంటే వెనకాలే అంటే నిజమే, అందరికంటే ముందు పుట్టింది కాబట్టి అందరికంటే వెనకాల కూర్చోఉంది. ఆమె మనలాగే పుట్టింది తల్లి గర్భంలోంచి. కానీ ఇప్పుడు ఎందుకు అలా ఉంది ఏమా? ఆమె ఇప్పుడు ఎందుకు అలా ఉంది? ఏమైపోయింది? వయసు అయిపోద్దా? ఆమె ఒకటే ఎందుకు ఇంటికి నుంచి పరిగెత్తుకొని రాలేకపోతుంది? బలం అయిపోయింది. ఆమె ఒకటే ఎందుకు ఏ పని కూడా చేయలేకపోతుంది? దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి, ఆ దేహానికి ఇచ్చినటువంటి కాలము, బలము అయిపోవచ్చింది. ప్రేమైన దేవుని బిడ్డ గుర్తుపెట్టుకోండి, దుర్దినములు అంటే అవే. దుర్దినములు అంటే అవే. నీకు అసలు ఆమెను చూసినప్పుడు నన్ను కూడా ఒకరోజు
ఎవరో ఒకరు చర్చికి పట్టుకొని తీసుకొని రావాలి కదా అని అనిపించదు. ఎందుకంటే మన మైండ్ అంతా ఎక్కడెక్కడ కూడా ఉంటుంది. జ్ఞానులు దేవుని గురించిన మాటల మీద ఉంటది మనస్సు, జ్ఞానుల మనస్సు. ఆ పెద్దామెను చూసినప్పుడు ఈ వాక్యాన్ని ఇప్పుడు చదువుతున్నాము. ఆ పెద్దామెను చూసినప్పుడు మనకేమనిపించాలంటే, ఒక రోజుకు నా కళ్ళు కూడా కనబడకుండా పోతాయి, ఒక రోజుకి నా చర్మం కూడా ముడతలు పడిపోద్ది, ఒక రోజుకి నా పళ్ళన్నీ కూడా ఊడిపోతాయి, ఒక రోజుకి దబర నిండా తినేదానిని ఒక ముద్ద తినడానికి ఆ ముద్ద చేయి పట్టుకొని అట్లా తీసుకొని గడగడ ఓని నోట్లో పెట్టుకోవడానికి బలం సాల్తో ఆ తిన్న ముద్ద అరగదు. ఆ తినే లోపలే గొంతుకాడ పట్టుకుంటది. ఆ ముద్ద దిగడానికి నీళ్ళ గ్లాస్ పట్టుకోవాలి, ఆ నీళ్ళ గ్లాస్ అండుకోవాలన్నా గడగడ వనకాలి. ఒంట్లో బలం అయిపోద్ది, కంట్లో చూపు అయిపోద్ది. ముసలదానివని తల్లి కన్నా కొడుకు కోడలు ఇంట్లో వాళ్ళు పట్టించుకోరు, ఎవరు బిజీలో వాళ్ళు వెళ్ళిపోతారు. అమ్మ ఎందుకు మంచంలో పడిపోయి మూలుగుతున్నావని ఎవరు కూడా అడిగే అంత టైం వాళ్ళకు ఉండదు. ఎందుకంటే సెల్ ఫోన్లోనో పనుల్లోనో ఇంకొక దగ్గర స్కూలుకో కాలేజీలో బిజీలో ఉంటారు. ఆ పెద్దామని ఒకసారి అడగండి, అమ్మా నీ రోజులు ఎలా గడుస్తున్నాయని ఒకసారి అడగండి. కళ్ళ నీళ్లు పెట్టుకొని, అయ్యా నన్ను ఎవరు ప్రేమిస్తున్నారు, నన్ను ఎవరు పట్టించుకుంటున్నారు, నన్ను ఎవరు చూస్తున్నారు, నాకేదైనా ఆనందం ఉందంటే అదిగో ఆ మందిరంలో వచ్చి ఆ దేవుడి గురించి వింటున్న ఆ 4 మాటల ఆనందం తప్ప తింటే అరగడం లేదు, తినడానికి బలం చాటం లేదు, ఇంట్లో వాళ్ళు పట్టించుకోవడం లేదు అని అంటారు. ఒకరోజు నువ్వు నేను కూడా అదే స్టేజ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు చదువు నాయన, చదువు. దుర్దినములు రాకముందే అంటే గుర్తుపెట్టుకో. ఇదిగో ఇక్కడ అందరికంటే చిన్నోళ్ళు ఎవరు? చింకు, స్వరూప్, ఓకేనా? పసిబిడ్డలు. ఈ వయసు నుంచి లేదా ఇంకా చిన్న బిడ్డలు ఉంటే మన దగ్గర హనోకు రాలేదు, రైట్, ఓకే. ఆ వయసు నుంచి అందుకోను, ఆ వయసు నుంచి ఆ వయసుకి వెళ్ళాల్సి ఉంది. మనం జాగ్రత్త. సృష్టికర్త గురించి నేర్చుకుంటున్నాం. సృష్టికర్త అలాగే కాదు, అలాగా కూడా చేయాలనుకుంటున్నాడు. అర్థమైందా? అలాగే కాదు, అలాగా కూడా చేయాలి, అక్కడ కూడా రావాలనుకుంటున్నారు. రారా? వస్తారు. ఎందుకు వస్తారంటే ఆయన ఇష్టం. టెడ్డీబేర్ ఎందుకు కొనుక్కున్నావు అని విమలాన్ని అడిగితే నా ఇష్టం అంటది, అంతే కదా. నువ్వు ఆ డ్రెస్ ఎందుకు వేసుకున్నావంటే నా ఇష్టం. అలాగే దేవుణ్ణి కూడా అడిగితే నువ్వు మనిషిని ఎందుకు తయారు చేసావు, నా ఇష్టం. నువ్వు మనిషిని ఎందుకు తయారు చేసుకున్నావు, ప్రేమించడానికి. నువ్వు మనిషిని ఎందుకు తయారు చేసుకున్నావు, నా మాట వినడానికి, నన్ను సంతోష పెట్టడానికి. అదే విధంగా చదివింది మీరు. మనము ఎలాగో నడుచుకొని దేవునిని సంతోష పెట్టవలెను. జాగ్రత్తగా. ఈ దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. ఆగాగు, చూడండి. ఇప్పుడు ఈ వాక్యములో దేవుడు ఏదైతే రాపిచ్చాడో ఆ దుర్దినాలు మార్తమ్మకు వచ్చింది. మీలో ఎవరైనా నా సైడ్ చూడండి ఒకసారి. నేను ముసలోడిని కాను, నా బలం ఉడిగిపోదు అన్నోళ్ళు ఎవరైనా, అలాగే నేను అవను అన్నోళ్ళు ఉంటే ఎవరైనా ఒకసారి ఆలోచించారు. కాదల
అలా కాదు. కనుక ఆ దుర్దినములు మనం కర్ర పట్టుకొని గడగడగడగడగడగా వణికే రోజు వస్తుంది. మన పళ్ళన్నీ ఊడిపోయే రోజు వస్తుంది. మన కళ్ళు చూపు పోయే రోజు వస్తుంది. మనల్ని ఇంకొకళ్ళు తీసుకెళ్లే రోజు వస్తుంది. మనల్ని చేదరించుకునే రోజు వస్తుంది. మనం మంచం మీదే 1-2 చేసుకునే రోజు వస్తుంది. గుర్తుపెట్టుకోండి. మీకు సంఘం పరంగా వార్నింగ్ ఇస్తున్నాను నేను. సంఘం పరంగా మళ్ళా చెప్తున్నా కానీ, ఇది దేవుని సంఘం. దేవుని బిడ్డలు ఇక్కడ వచ్చినప్పుడు ఆ ముసలామి పాస్ పోసుకోలేక కుర్చీలో పోసేసుకుంది అనుకో, వెళ్ళి పోలీసులు కొట్టిస్తావా? ఆ పెద్దామి, ఆ తల్లి బాత్రూమ్కి వెళ్ళలేక బలం లేక కుర్చీలో బాత్రూమ్ కూర్చుంది అనుకో, అదే మీ అమ్మ మీ నాన్న అయితే ఆ పని చేస్తావా? తిడతావా? గొంతు మీద కాలేసి తొక్కుతావా? దేవుడు అందుకే నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. చూసావా? ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడని అన్నాడు. ఆ వయసు వచ్చిన దేవుడు ప్రేమిస్తుంటాడు. నువ్వు ప్రేమించావు. నువ్వు దొంగదానివి, నువ్వు దొంగవి, నువ్వు దొంగ. నువ్వు దొడ్డి కూర్చుంటున్నాడు, వెళ్ళిపో, ఏరుక్కుంటుంది, తరివేయండి, నువ్వు దొంగ. నీకు కూడా వస్తుంది ఒకరోజు. మంచంలో ఏరుక్కునే టైం నీకు కూడా వస్తుంది. ప్లేట్ ఇసిరేసే టైం నీకు కూడా వస్తుంది. ఎవరు లేకుండా ఒంటరిగా నువ్వు బాధపడే మంచంలో మూలిగే టైం ఒకటి వస్తుంది. దేవుడు ఏదే అంటున్నాడు, దుర్దినములు రాకముందే. నేను ఎందుకు తెలుసా ప్రేమిస్తాను ప్రతి బిడ్డని? దేవుడి ప్రేమ అది. ఆ ముసలామిని ఒంట్లో దొడ్డి కూర్చుంటే చేదరించుకుంటావా? ఆ ముసలామి బలం లేక శక్తి లేకుండా ఉంటే ఇసుక్కుంటావా? వదిలేసి వెళ్ళిపోతావా? ఒళ్ళు కొవ్వెక్కి సాతాను పట్టి మాట్లాడకూడదు. నిన్ను కూడా మంచం పెట్టి దేవుడు మంచంలో పెట్టి అప్పుడు గుర్తు చేయిస్తాడు ఇదంతా కూడా. నేను అందుకే మా ఇంట్లో వాళ్ళకి కానీ సంఘపరంగా అందరికి వార్నింగ్ ఇస్తున్నా. ఇది దేవుడిది చర్చి. ఒక పిల్లోడు గబక్కను దొడ్డి కూర్చున్నాడు చర్చి లోపల, ఇంటి లోపల, అయితే తరిమేస్తావా? రేపు నువ్వు దొడ్డి కూర్చుంటే మీ అమ్మ ఎత్తలా? ప్రేమ అంటే అది. ప్రేమ లేనివాడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను. ప్రేమ లేనివాడు దేవుడిని ఎరగడు. నువ్వు చిన్నప్పుడు చట్టీలు వేసుకుంటున్నావు, చిన్నప్పుడు దొడ్డికి అక్కడే కూర్చున్నావు. మీ అమ్మ మీ నాన్న చేత్తో ఎత్తి పట్టుకున్నారు. ఇప్పుడు ఒక మాట చెప్పనివ్వండి. నాకు మదర్ తెరీసా తెలుసా? ఎంతమంది ఉన్నారు మదర్ తెరీసా పేరు? చేతులు ఎత్తండి. ఆ మదర్ తెరీసా జీవితం ఎప్పుడైనా చదివావా? మదర్ తెరీసా వేరే దేశం, ఓకే, మీకు తెలుసు కదా. మదర్ తెరీసా వేరే దేశంలోంచి తన తల్లిదండ్రులను తన సొంతూరుని వదిలేసేసి కలకత్తాలో రోగులుండే ఒక హాస్పిటల్లో తన జీవితం అంతా కూడా ధారపోసింది. యేసు ప్రభు ఆమెను అడిగితే, ఎందుకు ఇలా చేసావంటే, నా ప్రభు నన్ను ప్రేమించమన్నాడు, నన్ను ప్రేమించాడు కాబట్టి నేను ఇలా చేస్తున్నానని. ఆమె ఏం చేసేదో తెలుసా? అప్పట్లో రోగులు వాంతి చేసుకుంటే ఆమె చేత్తో పట్టి బయటికి తీసుకెళ్లి పారేసేది. మదర్ తెరీసా కారణము యేసు ప్రభు చూపిన ప్రేమ. యేసు ప్రభు ఆమె లోపల ఉన్నాడు కాబట్టి సృష్టికర్త ఆమెకు అర్థమయ్యాడు. నా సృష్టికర్త ఎంత ప్రేమ కలిగినోడు, నా సృష్టికర్త ఎంత ప్రేమ కలిగినోడు. లేకపోతే ఎవరు వాళ్ళు హాస్పిటల్లో ఎవరు? ఆ హాస్పిటల్లో వాళ్ళకి ఏమవుతారు? వాంతిక చేసుకుంటే చేత్తో పట్టేది, తొట్టి కూర్చుంటే ప్లేట్ పట్టి తీసుకెళ్లి బయటపడేసేది. మదర్ తెరీసా సేవ అంటే అది.
సేవ అంటే అది. దాన్ని సేవ అంటారు. సంఘంలో వచ్చిన బిడ్డ దొడ్డి కూర్చుంటే చేత్తో పడితే నువ్వు సేవకురాలివి. సంఘంలో వచ్చింది దేవుడి బిడ్డలు. యేసు రక్తం వాళ్ళ కోసం కార్చాడు. సేవ అంటే అది. నా అమ్మకే చేస్తాను, మా నాన్నకే చేస్తాను అంటే నువ్వు ఎవడ్రా అంటాడు దేవుడు. సంఘం అంటే ఒకరినొకరు ప్రేమించుకొని ముసలోళ్ళని, చిన్న బిడ్డలని, పేదోళ్ళని, బలహీనులని ప్రేమ చూపేదమ్మా దేవుడి ప్రేమ అంటే. ఎక్కడున్నాడు యేసు ప్రభు నీలో? ఆ బలహీనురాలు దొడ్డి కూర్చుందన్న ఆమెను అసహించుకుంటే నీకు యేసు ప్రభు సృష్టికర్త అర్థమయ్యాడా? గుర్తుపెట్టుకోండి, దుర్దిన ఎందుకు రాపించాడు? ఒక రోజు నీకు వస్తుంది, ఒక రోజు నీకు ఖచ్చితంగా వస్తుంది. అలాగా వణిగిపోయి ఒంట్లో కూర్చున్న దగ్గర దొడ్డు కూర్చున్న దగ్గర పాస్ పోసుకునే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు చంపక ఫటాబెట్టి నిన్ను కొట్టింది అనుకో, ఆ ఇంట్లో ఉన్నాను, నీకు ఎలా అనిపిస్తుంది? బయటికి వెళ్ళి అక్కడ పోసుకో. అసలే బలం లేక, నించోడానికి కూర్చోడానికి బలం లేక కుర్చీలో కూలబడిపోయి పాస్ ఒకటి చేసుకుంటుంటే ఆమెను బయటికి తరుగుతావా? ఎక్కడ ప్రేమ, ఎక్కడ నేర్చుకున్నావు సృష్టికర్త గురించి, యేసు ప్రభు గురించి? ఇది సృష్టికర్త గురించిన జ్ఞానం. గుర్తుపెట్టుకోండి. సంఘంలో ఆ ప్రేమ కనబడాలనే దేవుడు ఇక్కడ మందిరం కట్టించాడు. సంఘంలో ఆ ప్రేమ ఒకరి పట్ల ఒకరు చూపించుకోవాలనే దేవుడు మనకు ప్రేమను అందించాడు, వాక్యాన్ని అందిస్తున్నాడు, జ్ఞానాన్ని అందిస్తున్నాడు. ఇదండి మన సృష్టికర్త గురించిన గుణం. ఆ బయటోళ్ళలాగా కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఆశ్రయించుకోవడం అది కాదు యేసు ప్రభు గుణం. యేసు ప్రభు గుణం ఏంటో తెలుసా? వాంతి చేసుకుంటే చేత్తో పట్టుకోవడం, దొడ్డు కూర్చుంటే చేత్తో కడగడం, అది యేసు ప్రభు గుణం. అందరూ గెంటేస్తున్నారు, నువ్వు రక్తస్రావ స్త్రీవి, నువ్వు పనికిరాని దానివి అందరూ గెంటేస్తుంటే, ఏ హాస్పిటల్కి వెళ్ళినా రోగం తగ్గకపోతే, ఆ జనాలు గుంపుల్లో ఉంటే, ఆయన పట్టుకోవడానికి వీలు లేకపోతే ఆమె ఏమనుకుందో తెలుసా? కనీసం ఆయన బట్ట తాకిన, ఆయన వస్త్రం తాకిన నాకు స్వస్థత కలిగిద్దేమో అనుకుంది. జనాలు గుంపుగా ఆయన చుట్టేసి ఉంటే ఎట్లాగో చేయి సందు పెట్టుకొని, శక్తి లేదు, 12 సంవత్సరాల నుంచి రక్తం కారిపోతుంది, శక్తి లేదు తాకడానికి. పాక్కుంటూ వచ్చిందో, తొలుకుంటూ వచ్చిందో, వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టింది. ప్రభు పిలిచాడు, అందరిని అడిగాడు, నన్ను ఎవరో తాకారు. శిష్యులు అంటున్నారు, అదేంటయ్యా జనం మొత్తం నిన్ను తాగుతున్నారు కదా, నన్ను ఎవరో తాకారంటావంటే అప్పుడు ఆమెను బయటికి తీసుకురావాలని యేసు ప్రభు అన్నాడు. వణుకుతూ బయటకు వచ్చింది. వణుకుతూ వచ్చినప్పటికే 12 సంవత్సరాల నుంచి రక్తం పోయి హాస్పిటల్లో డబ్బులు ఖర్చు అయిపోయి, ఎవరు లేరు, ఒంటరి, అనాథ. పిలిచాడు దామ్మ. ఎవరిని? రక్తస్రావ రోగిని. రక్తం కారుతుందని అసహించుకుంటే, దుర్దినములు రాకముందే పట్టుకున్నాడు. అమ్మా, నీ విశ్వాసం గొప్పది. హాస్పిటల్ డాక్టర్ వల్ల కాలేదు, మనుషులు ఎవరు నిన్ను పట్టించుకోలేదు, నేను బాగు చేస్తానని నమ్మొచ్చావు, చూసావా? నీ విశ్వాసం గొప్పది. వెళ్ళు, అయిపోయింది, నీకు బాగైపోయింది. అదండి సృష్టికర్త మనస్సు.
నువ్వు యేసు ప్రభు మనస్సు కలిగి ఇంకొకరికి సేవ చేయాలని నీకు మనస్సు లేకపోతే నీకేమో ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? ఏం చేయడానికి వచ్చావు ఇక్కడ? అయ్యా నాకు అన్నం పెట్టి కొడుకు నిండా అనడానిక? నాకు డబ్బులు అనడానిక? గుర్తుపెట్టుకోండి, దేవుడు ఈరోజు అందించిన పాఠం సేవ చేయాలి. నువ్వు ఎందుకు ఒకరోజు నీకు ఆ పరిస్థితి వచ్చేసింది. గుర్తుపెట్టుకో, దుర్దినములు వస్తాయి కదా దేవుడు చెప్పాడు కనుక నేను కూడా ముసలిదాన్ని అయిపోతాను, నేను కూడా రోగిష్ణ అయిపోతాను, నేను కూడా మంచాన పడిపోతాను. నాకు కూడా ఒక రోజు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజున నన్ను చూడాలి అంటే నేను ఇప్పుడు బలం ఉంది కాబట్టి, ఇప్పుడు చూడగలను కాబట్టి ఒంటేలు ఎత్తాలి, దొడ్డికి ఎత్తాలి. ఎవరిది? దేవుడి బిడ్డల్ని. ఎవరు వీళ్ళంతా? ఎవరు? నువ్వు చేసావా? దేవుడు చేసిన దేవుడి బిడ్డలో మదర్ తెరిసా ఏమనుకుందో తెలుసా? ఈడెవడో మా అమ్మకి నాకు పుట్టినోడు కాదనుకోవాలా, నా దేవుడి బిడ్డ. వాంతి చేసుకుంటే వాంతి తీసుకెళ్లి పక్కన పడేసి, ఆమె అతని రూపాన్ని చూడాల, యేసు ప్రభుని చూసింది, ప్రేమను చూసింది. అలాగా సేవ చేసే వాళ్ళే పరలోకం వెళ్తారు. అలాగ సేవ చేయడమే సేవ అంటే. ఒకసారి బైబిల్ ట్రైనింగ్ లో పాస్టర్లందరికీ బైబిల్ ట్రైనింగ్ జరుగుతుంది. ఆ పాస్టర్లందరికీ బోధించేటటువంటి లెక్చరర్లు ఒక ఇద్దరు ఉన్నారు. ఆ పాస్టర్లందరూ వాక్యం వింటా బాత్రూమ్కి ఒక ఆయన వెళ్తే బాత్రూమ్ నిండిపోయింది, బాత్రూమ్ అంతా బయటకు వచ్చేస్తుంది. అతను వచ్చి కంప్లైంట్ చేశాడు, పాస్టర్ గారు, సార్ బాత్రూమ్ వెళ్ళాలంటే మొత్తం నిండిపోయిందంటే ఎవరు అడుగుతారు దాన్ని? ఇప్పుడు అర్జెంటుగా ఫోన్ చేస్తే ఎవరు రారు. పాస్టర్లకు వాక్యం చెబుతున్న ఆ పాస్టర్ గారే కొత్త బట్టలు తీసేసి పాత బట్టలు వేసుకొని ఆ ట్యాంక్ తీసి ఆ బకెట్లో మొత్తం పెంటంతా బయటికి వేసేసి దాన్ని ఖాళీ చేశారు. సేవ అంటే అది సేవ అంటే. పరలోకంలో కోటాను కోట్ల దేవదూతల దగ్గర స్తుతించబడుచున్న యేసు ప్రభు భూమి మీదకి వచ్చి 3 సార్లు అబద్ధం ఆడతాడే పేతురు, ఆయన కాలు పట్టుకున్నాడు. తనను 30 వెండి నాణాలకు అమ్మేస్తాడే ఇస్కరియోతు యూదా, ఆయన కాలు పట్టుకున్నాడు, కడిగాడు. దాన్ని సేవ అంటారు. సేవ అంటే అసహించుకోలేది, సేవ అంటే బాధ్యతగా చేసేది, సేవ అంటే ప్రేమించి చేసేది, సేవ అంటే దేవుణ్ణి బట్టి చేసేది. సేవ అంటే నా రక్తం, మా ఇంట్లో వాళ్ళు, నేను ఎందుకు కడగాలి? నీకెందుకు కడగాలి? రేపు మంచాన పెడితే కడుగుతారో నువ్వు ఇప్పుడు కడిగితే. హెప్సీ బొమ్మని దేవుడు ఇక్కడికి పంపించాడు. ఎందుకు చూసామో తెలుసా? దేవుడి ప్రేమను బట్టి. రేపు నా ఇంట్లో వాళ్ళు నన్ను చూడకపోయినా చూడరు కూడా తెలుసు. యేసుప్రభు అన్నాడు, ప్రవక్త తన స్వదేశం మందు తన ఇంటి వారిలో ఘనుడు కాడు. నా ఇంట్లో వాళ్ళే నన్ను బయట వేస్తారు, గుర్తుపెట్టుకోండి. నా ఇంట్లో వాళ్ళే నన్ను చెడ్డోడుగా చేపిస్తారు. దేవుడు నన్ను ప్రేమించాడు, దేవుడు నన్ను తెలియజేశాడు కాబట్టి నేను పిల్లల పెంటెత్తుతాను, హాస్పిటల్ కోసం మందులు తీసుకొస్తాను, ఏదైనా చేస్తా సంఘంలో వారికి. ఎందుకో తెలుసా? రేపు నాకు సేవ చేస్తారు నా దేవుడి బిడ్డలు. అవును, మా ఇంట్లో వాళ్ళు పాస్టర్గా నన్ను చూడరు, సేవకుడుగా చూడరు. ఒక బిడ్డలాగా, ఒక అన్నలాగా, మా వీడేందులే అట్లా చూస్తారు. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, వినరు. నేను మంచాన పడిపోతే మీరు రారా? అయ్యో, జీవన్ రాడా? ద్వారకా రాదా? దీవెన రాదా? స్వరూపు రాడా? రాజు రాడా?
సమయాలు రాడా, మాణిక్యరావు రాడా? ఎందుకు? నేను చేశాను. 100 మందిలో 10 మంది కృతజ్ఞత లేకపోయినా ఇంకొక 10 మంది అన్న ఉంటారుగా. మా పాస్టర్ గారు మమ్మల్ని ఆదివారం అన్నం పెట్టేవాడు. మా పాస్టర్ గారు ఎంతో మాకు సహాయం చేసేవాడు. బాగలేకపోతే వచ్చి ప్రార్థన చేసేవాడు. ఏనాడు మమ్మల్ని డబ్బుల కోసం పీడించేవాడు కాదు అని ఒక్కలైనా అనుకుంటే నేను మంచాన పడినప్పుడు నాకు అన్నం దొరికింది నా దేవుడు వల్ల. ఇదంటే నేను సంపాదించేది. ఇది సంపాదించుకోండి మీరు. ఇది సృష్టికర్త గురించిన జ్ఞానం, ఆయన అందించిన జ్ఞానం. దుర్దినములు రాకముందే మనుషుల్ని సంపాదించుకో. నువ్వు 1, 2 మంచంలో చేసుకునే టైం వస్తుంది. ఇప్పుడు నువ్వు కడుగున్నావు అనుకో, వాళ్ళందరికీ నీకు కడుగుతారు రేపు. నువ్వు ఇప్పుడు తరివేసావు అనుకో, కర్ర పట్టుకో నిన్ను తరుగుతారు. బాగా అర్థమైంది అనుకుంటున్నా పాఠం. ఓకేనా? కనుక సృష్టికర్తని జ్ఞాపకము చేసుకొని, సృష్టికర్త చేస్తున్న పనిని జ్ఞాపకం చేసుకొని, ఓహో నేను ఆయన్ని సంతోషపరిస్తేనే, ఆయన చెప్పినట్లు నేను బతికితేనే నాకు దేవుడు సంతోషకరమైన దినములు ఇస్తాడన్నమాట, సహాయం చేపిస్తాడన్నమాట అని మతిలో పెట్టుకొని ఈ రోజు నుంచి బతకాలి. ఎందుకంటే మనం ఈ లోకాన్ని, ఈ శరీరాన్ని విడిచిపోయే రోజులు వస్తాయి. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది సుదర్శన్ పాస్టర్ చెప్పిన మాట. నేను కొన్ని సంవత్సరాల క్రితమే చెప్పాను, ఇక రాబోయే అంతా కూడా హాయిగా తిని తాగి బాగా ఉంది అనుకునే రోజులు కాదు. వాతావరణ పరిస్థితులు మారిపోతాయి, జనాలకు ఆరోగ్యం అంతంత మాత్రమే ఉంటుంది, భయంకరమైన రోజులు వస్తాయి అని నేను చెప్పాను. అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎందుకు అలా జరిగింది? ఎందుకు జరిగిందంటే దైవవాక్యం సెలవిస్తుంది కాబట్టి. దేవుని యొక్క వాక్యం అలా సెలవిస్తుంది కాబట్టి. చూడండి, ఏ ఇంట్లో పట్టినా కూడా రోగమే, ఏ ప్రదేశంలో పట్టిన రోగమే. అయితే ఒక్క మాట ముగించేస్తా. దేవుడు తోడై ఉంటే, నువ్వు దేవుడు చెప్పినట్టుగా భక్తిగా బతుకుతుంటే, ప్రేమగా బతుకుతుంటే, ఆ ప్రభావంలో, ఆ కష్ట పరిస్థితుల్లో కూడా నీకు దేవుడు సాయం చేస్తాడు. ఇదే మనం నేర్చుకోవాల్సిన జ్ఞానం. పిల్లల్ని కన్నది, కోడల్ని తెచ్చుకుంది, కొడుకుల్ని సంపాదించుకుంది, మనవరాలు సంపాదించుకుంది, కానీ మంచంలో ఒకటే ఉంది, బాధపడుతుంది. చూడండి ఒకసారి, బుద్ధి తెచ్చుకోండి. మనుషులంతే, బిడ్డలంతే, కొడుకంతే, కోడలంతే, మనవరాలంతే, మనవడంతే. కనుక ఈరోజు బలం ఉందని, ఈరోజు డబ్బు ఉందని, ఈరోజు నాకు బాగుందని ఆలోచవద్దు. అలా వద్దు. నేను బాగలేని రోజు నన్ను ఎవరు చూడాలి? నువ్వు చూస్తా. నువ్వు చూస్తే దేవుడే పంపిస్తాడు. ఓకే? కనుక అదిగో సంఘంలోని మీలో ఎవరు కూడా ఎవరిని చేదరించుకోకూడదు. వీళ్ళు నా వాళ్ళు కాదు, నా రక్తం కాదు అనే మాట అనకూడదు. ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ప్రేమ కలిగి, దుర్దినములు మనకు కూడా వస్తాయి కాబట్టి మనం ఒకరి పట్ల ఒకరు సాయం చేసుకుంటే, దేవుడు మనం కూడా దుర్దినాలు వచ్చినప్పుడు మనకు కూడా దేవుడు వాళ్ళ ద్వారానే సహాయము చేస్తాడు. ఇది సృష్టికర్త గురించిన. ఈ లోకం మంది కాదు, వెళ్ళిపోవాలి. నేల మంది కాదు, వెళ్ళిపోవాలి. సేవ చేసి దేవుణ్ణి సంతోషపెట్టి వెళ్ళిపోవాలి. అది మన పని. మనం ఎలాగో నడుచుకొని దేవుణ్ణి సంతోష పెట్టవాలేనో అది ఎరుగి ఉండుటయే జ్ఞానం.
నేను మిమ్మల్ని కొడుతున్నాను, తిడుతున్నాను అనుకో, నా సృష్టికర్త నన్ను చూడటా ఆయన కనపడడం లేదా? కొడతాడు ఒక దెబ్బ, అంతే, పడిపోతా. ఎందుకంటే నా కాలగతులు ఆయన చేతుల్లో ఉన్నాయి, నీ కాలగతులు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఎన్ని రోజులు కళ్ళు నెత్తి మీద ఉంటాయి? వద్దు. ఈ బలం ఉండదు, ఈ చూపు ఉండదు. ఈ నేల మనకు దేవుడు ఏం చెప్పాడో కళ్ళు మూసుకొని జాగ్రత్తగా వణుకుతూ ఆయన చెప్పినట్లుగా ప్రేమ కలిగి నడుచుకొని పరలోకి వెళ్ళిపోవాలి. ఓకేనా? ఏమో అర్థమైంది అందరికీ? దేవునికి మహిమ కలుగును గాక.